హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కావ్యతెలు క్రియేషన్స్. ఇవాళ మన కుకింగ్ వీడియో వచ్చేసి గులాబ్ జామున్ అండి. ఈ గులాబ్ జాముని మన ఇంట్లోనే చాలా ఈజీగా సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలనేది చూసేసేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి, చాలా బాగా వస్తుంది. జ్యూసీగా షుగర్ సిరప్ అనేది మీకు ఎక్కువసేపు ఉన్నా కానీ గడ్డ కట్టకుండా ఉండేదానికి నేను ఏమేమి టిప్స్ ట్రై చేశాను అనేది వీడియోలో చూసేసేయండి. చాలా ఈజీగా సింపుల్గా మీరు కూడా చేసేసుకోవచ్చు. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోండి. నేనైతే ఎంటీఆర్ గులాబ్ జామ్ పిండి అయితే తీసుకున్నాను. ఒక ప్లేట్ తీసుకొని ఆ గులాబ్ జామ్ పిండి అనేది వేసుకొని ఉండలు అనేది లేకుండా ఈ విధంగా మెత్తగా నలుపుకుంటున్నాను. నలుపుకున్న తర్వాత మనకు స్మూత్గా వెన్నలాగా మనం ఈ నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు మనకు గులాబ్ జాము జ్యూసీగా రావాలనుకుంటే దాంట్లోకి అయితే నేనైతే నెయ్యి అయితే కలుపుకుంటున్నానండి. కొంతమంది పాలు, కొంతమంది వాటర్ అట్లా కలుపుకుంటారు కదా. నేనైతే 2 స్పూన్లు నెయ్యి అయితే వేసుకున్నాను. ఆ నెయ్యి అనేది బాగా పిండికి కలిసి మనము పట్టుకొని ముద్ద చేస్తే ముద్ద అయ్యేటట్టుగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత నాకు కొంచెం వాటర్ పట్టాయండి. కొంచెము చేత్తో తీసుకొని ఇలా జీలకరించుకుంటూ కొన్ని చేయి అనేది తడుపుకుంటూ ఇలాగ పిండి అనేది కలుపుకుంటున్నాను. చూడండి, ఇలాగా ఒకేసారి మరిగిన వాటర్ అనేది పోసుకున్నామంటే అది లూజ్గా వచ్చేస్తుంది. మనకు ఉండలు తయారు చేయడానికి రాదండి. చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగా మనము ఈ విధంగా అయితే కొంచెం వాటర్ అనేది కలుపుకుంటూ మనం ముద్దగా చేసుకోవాలి. మనం ముద్దగా చేసుకునేటప్పుడు ఎక్కువగా ప్రెస్ చేయకూడదండి. ప్రెస్ చేస్తే మనకు అవి ఉండలు అనేది పొంగవు. అలా కాకుండా మనము కలిపినట్టుగా ఇట్లాగా స్మూత్గా దీన్ని ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. అలా కలుపుకుంటేనే మనకు ఉండలు అనేది పొంగుతాయి. చూడండి, ఇలాగ చిన్న సైజు ఉండలే తీసుకుంటున్నామండి. ఇవి చాలా ఎక్కువగా పొంగుతాయండి. అందుకని ఇలా తీసుకున్న దానిని మనం చేతిలోనే ఈ విధంగా కొంచెము ప్రెస్ చేసిన తర్వాత ఇలాగ రౌండ్ బాల్స్ లాగా చుట్టుకోవాలి. అలా చేయడం వల్ల మనకు ఆ ఉండ అనేది పగుళ్ళు రాకుండా ఉంటుంది. గులాబ్ జామ్ అనేది మన సిరప్లో వేసినప్పుడు విరిగిపోవడం కానీ ముక్కలుగా అయిపోయి కరిగిపోవడం కానీ అలా కాకుండా మనం వేసిన ఉండలు ఎలా ఉన్నాయి అలాగా బాగా జ్యూసీగా షుగర్ సిరప్ అనేది పీల్చుకొని బాగా తయారవుతాయండి గులాబ్ జాములు. ఈ విధంగా అయితే ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటూ ఈ విధంగా అయితే ఉండలు అయితే అరిచేతిలో పెట్టి ఉండలు అయితే చుట్టుకొని పక్కన పెట్టుకున్నాను ప్లేట్లో. ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసి బాండ్లు పెట్టి దానికి సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇంకో స్టవ్ ఆన్ చేసేసి దాంట్లో మనము కావాల్సినంత షుగర్ అయితే వేసుకోవాలండి. మీరు తీపిని బట్టి మీకు ఎంత సిరప్ కావాలో దాన్ని అయితే వేసుకోండి. నేను పెద్ద బౌల్ నిండా 1 కప్పు నిండా అయితే నేను షుగర్ అయితే తీసుకొని అదే కప్పుతో 2 కప్పులు వాటర్ అయితే వేసుకున్నానండి. ఈ విధంగా వేసుకొని వాటర్ షుగర్ బాగా కలిసేలాగా ఇలా కలుపుకోండి. ఇలా కలిపేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇలా వదిలేసి ఇలాగ నురగగా వస్తుంది కదండి. ఇలా వస్తే మనకు సరిపోతుంది. ఆల్మోస్ట్ అయిపోయిందండి షుగర్ సిరప్ అనేది. పక్కన పెట్టేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మాత్రమే మనము ఆయిల్లో ఈ ఉండలు అనేది వేసి కాల్చుకోవాలండి. పెద్ద మంట పెట్టారంటే లోపల అనేది ఉడకకుండా వచ్చేస్తుంది, పైకి మాత్రం బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది. అవి మనము షుగర్ సిరప్లో వేయంగానే విడిపోతాయండి, లోపల పచ్చిగా ఉంటాయి మెత్తగా. అలా కాకుండా ఇలాగా సిమ్లో పెట్టుకొని కాల్చుకున్నారంటే ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాల్చుకున్నారంటే మీకు ఉండలు అనేది లోపలంతా బాగా ఉడికి బాగా జ్యూసీగా చాలా టేస్టీగా గులాబ్ జామ్ అయితే తయారవుతుంది. చూడండి, షుగర్ సిరప్ ఎంతసేపు ఉన్నా కూడా మనం దీంట్లో నిమ్మకాయ కూడా పిండలేదండి, అయినా కానీ గడ్డగట్టదు. కరెక్ట్ టైంలో మనం ఆఫ్ చేసుకొని పెట్టుకున్నామంటే ఈ విధంగా అయితే మనం ఎంతసేపు ఉంచినా కానీ ఈ షుగర్ సిరప్ అనేది గట్టిపడదండి. ఇలాగుంటే మాత్రం మనకు పర్ఫెక్ట్గా షుగర్ సిరప్ అయితే వచ్చినట్టు. చూడండి, ఇప్పుడు మనము కాల్చుకున్న వాటిని ఒక్కదాన్ని ఈ షుగర్ సిరప్లో అయితే వేసుకోవాలి. ఇలా వేసేసుకుంటే సరిపోతుందండి. దీనికి మనం పాకం పట్టాల్సిన అవసరం ఏమీ లేదు. చూడండి, ఇలాగ అన్నిటినీ కాల్చుకున్న వాటిని దీంట్లో వేసేసుకొని ఒక 2-3 అవర్స్ అయితే మనం వదిలేయాలి. చూడండి, మనం చేసుకున్నప్పుడు ఎంత చిన్నవిగా ఉన్నాయో, కాలేటప్పుడు ఎంతలాగా పొంగాయో. ఇప్పుడు షుగర్ సిరప్లో వేసాం కదండి, ఇంక 2-3 అవర్స్ తర్వాత చూడండి అసలుకి బాగా ఉబ్బుతాయి. ఇలాగా షుగర్ సిరప్ అంతా పీల్చుకొని ఇవి బాగా టేస్టీగా తయారవుతాయండి. అసలుకి నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతాయి, అంత స్మూత్గా తయారవుతాయి. బాగా చూడండి జ్యూసీగా ఎలా ఉన్నదో. చూడండి, మీకు చూపిస్తున్నాను. కొంచెం షుగర్ సిరప్ అనేది వేసుకొని నేను ఒక బౌల్లో వేసుకుని అయితే టేస్ట్ చేస్తున్నాను. ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఎవరైనా కూడా ఒక 5 నిమిషాల్లో మీరు తయారు చేసుకోగలరు. ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీజ్ అవుతుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కావ్య తెలుగు క్రియేషన్.